ఆత్మజ్ఞానాభిలాషులైనటువంటి పిఎంసి ప్రేక్షకులు అందరికీ వల్లల్లార్ విజ్ఞానంలోనికి స్వాగతం సుస్వాగతం. గురువులు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, రామ్తా మాస్టర్ గారికి, వల్లల్లార్ మాస్టర్ గారికి, మహావతార్ బాబాజీ గారికి, శ్రీపాద శ్రీవల్లభుల వారికి ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. వెల్కమ్ మాస్టర్స్. వల్లల్లార్ విజ్ఞానంలోనికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనము అమరత్వ సిద్ధి గురించి, మరణాన్ని జయించడం గురించి గత ఎపిసోడ్లో మనం చెప్పుకుంటున్నాము. గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే, జీవితం అనేది ఆత్మపై ఆధారపడి ఉంటుంది కదా. ఒక మానవుడు జీవించడం అంటే ఈ భూతలం మీద జన్మ తీసుకోవడము, ఈ భూతలం నుంచి జన్మ విరమించడము కూడా ఆత్మపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఆత్మ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆత్మ కూడా, ఆత్మకి ఓన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండాలి అంటే ఎక్కడైతే భారపూరితమైనటువంటి తలాలు ఉన్నాయో, ప్లేన్ ఆఫ్ డిమానిస్ట్రేషన్ ఉన్నప్పుడు, మాస్టర్స్ ఉన్నతమైన తలాలలో కూడా ఆత్మ ఒంటరిగా కూడా ఉండదు, అది కాంతి దేహంతో పాటు ఉంటుంది. ఆత్మ సింగిల్గా అలా ఉంటుంది అని మీరు అనుకోవద్దు. వేరే తలాలలో ఆ తలం యొక్క సాంద్రతకి సరిపోయిన శరీరంతో ఉంటుంది. ఇది చాలా కీలకమైన ఎపిసోడు. మనసు పెట్టి చాలా జాగ్రత్తగా ఆలకించండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు ఆ మహాశూన్యం నుంచి మొట్టమొదటగా జన్మ తీసుకున్నది భగవంతుడు, అంటే కాంతిపుంజం. ఆ కాంతిపుంజము తాను విభిన్నమైన తలాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ తనకు ఒక శరీరం అవసరము అయినప్పుడు మరి ఆ శరీరాన్ని కంట్రోల్ చేయడం ఎలా, ఆ శరీరానికి సంబంధించిన విధులకి ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనుకున్నప్పుడు 4వ చైతన్య తలంలో ఆత్మ సృష్టించబడింది. మనం కాంతిపుంజాలం. 4వ చైతన్య తలంలో ఆత్మని సృష్టించుకున్నాము. తర్వాత 3వ 2వ 1వ తలానికి అలా దిగి వచ్చినప్పుడు అక్కడ ఆత్మ తాను ఉండలేకపోయింది, ఆ కాంతి దేహంతో తాను ఉండలేకపోయింది. ప్లస్ అందరి యొక్క కాంతి శరీరాలు ఒకేలాగా ఉండడం ప్రారంభమయ్యాయి. ఒకేసారి ఆవిర్భవించిన కాంతి పుంజాలు అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అవి జన్మనిచ్చిన ఆత్మలు కూడా ఒకేలాగా ఉండడం ప్రారంభించబడ్డాయి. మరి ఎలా అనుకున్నప్పుడు ఆత్మలు తమలోంచి శరీరాన్ని ఉత్పత్తి చేశాయి. నా ఆత్మ అంటే నేను నా శరీరాన్ని ఉత్పత్తి చేసుకున్నాను. నా ముందున్నటువంటి మీరు మీ శరీరాన్ని ఉత్పత్తి చేసుకున్నారు. ఆ శరీరంతో మీరు మొట్టమొదటి జన్మ తీసుకున్నారు. ఆ శరీరం అనేది మన ఆత్మ నుంచి ఉత్పత్తి అయ్యింది. ఆత్మ తనలోంచి కూడా అలా తన యొక్క లక్షణాలు మొత్తాన్ని శరీరానికి ఇచ్చుకుంటూ, తన లక్షణాలు మాత్రమే కాకుండా తాను సృష్టించినటువంటి ప్రకృతి యొక్క లక్షణాలు కూడా శరీరానికి ఇచ్చింది. ఆత్మ అంటే ఆత్మ లక్షణాలు, ఆత్మశక్తి. బట్ శరీరము అంటే ఆత్మ లక్షణాలు, ఆత్మశక్తి ప్లస్ ప్రకృతి శక్తి. శరీరానికి ఆత్మశక్తితో పాటుగా ఈ ప్రకృతి శక్తి కూడా ఉంది. అందుకనే ఆత్మ ఒంటరిగా మనజాలదు. ఖచ్చితంగా ఆత్మకి శరీరం కావలసిందే. ఈ భూతలంలో ఉంటే భూమి ఎలాంటి ప్రకంపనా వేగంతో ప్రకంపిస్తుందో ఆ సాంద్రతకి తగ్గటువంటి ఈ రక్త మాంసాలతో కూడిన శరీరం కావాలి. వేరే ప్లేన్కి వెళ్ళినప్పుడు ఆ తలం యొక్క వైబ్రేషన్కి తగ్గట్టుగా, ఆ తలం యొక్క సాంద్రతకి తగ్గట్టుగా అక్కడ ఒక శరీరం కావాలి. ఇంకా ఉన్నతమైన తలానికి వెళ్ళినప్పుడు ఆ తలం ఇంకా వేగంగా ప్రకంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా వేగంగా ప్రకంపించే శరీరాలు అంటే కాంతి శరీరాలు లాంటివి అవసరం పడతాయి. ఇంకా వేగంగా పోయినప్పుడు ఇంకా షార్ప్. కానీ శరీరము లేనిది ఆత్మ ఏ తలంలో కూడా ఉండజాలదు. రాయబడ్డ చాలా గ్రంథాలు కూడా ఆత్మకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి శరీరాన్ని ఎందుకు పనికిరాని ఒక చెత్త బుట్టగా తీసి పక్కన పడేశారు. అది ముమ్మాటికి అబద్ధము అని రామలింగస్వామి గారు తన యొక్క తాను నేర్చుకున్నటువంటి జ్ఞానంలోంచి, తన ప్రజ్ఞలోంచి మనకి వివరిస్తున్నారు. శరీరం లేకుండా ఆత్మ ఉండజాలదు. అట్లాంటప్పుడు నువ్వు ఆత్మని తీసుకొని ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతే అది అక్కడ ఎలా ఉండగలుగుతుంది? అది మళ్ళీ ఇంకో శరీరాన్ని వెతుక్కొని మళ్ళీ రావాల్సిందే.
ఎందుకంత కష్టము? ఇదే శరీరాన్ని నీతో ఉంచుకుంటే సరిపోతుంది కదా అంటారు మనకి రామలింగ స్వామి గారు. అందుకే చూడండి, నీ జీవితము, నీ ఆత్మ, ఈ రెండు కూడా నీ భౌతిక శరీరంపై ఆధారపడి ఉంటాయి. నీ జీవితం మొత్తం నీ భౌతిక శరీరంపై ఆధారపడి. మరి మనం మధ్యలో మనస్సు బుద్ధి అనుకుంటాం కదా, మనస్సు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆత్మ శరీరాన్ని ఆపరేట్ చేయడం కోసం మధ్యలో ఒక మధ్యవర్తి అవసరం పడ్డప్పుడు మనస్సుని క్రియేట్ చేసింది. ఆ మనస్సు ఏం చేసింది? తాను శరీరాన్ని ఆపరేట్ చేయడానికి ఇంటెలిజెన్స్ అవసరం పడ్డప్పుడు బుద్ధిని క్రియేట్ చేసింది. అంటే మొత్తంలోంచి ఆత్మలోంచే శరీరము, మనసు, బుద్ధి మూడు వస్తాయి. సో శరీరము ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఇన్ని కలిపితే ఆత్మ అండి. అందుకనే ఏమంటున్నారు స్వామివారు ఇక్కడ? అందుకే మీ భౌతిక శరీరాన్ని మీ శాశ్వతమైన నివాసంగా చేసుకోండి. ఒక అశాశ్వతమైన దాన్ని పక్కన పడేయొద్దు. మీరు ఎంతో కష్టపడి ఎన్నో లక్షల సంవత్సరాలు సృష్టించినటువంటి మీ శరీరం ఇది. ఏది ఎక్కడ ఉండాలో, ఏవి శరీరానికి వెలుపల ఉండాలి, ఏవి శరీరం లోపల ఉండాలి, మీ శరీరం యొక్క ధర్మాలు ఏమిటి, వీటన్నింటినీ పర్ఫెక్ట్గా మీ బాడీ అలారం ఎలా పనిచేయాలో కొన్ని రామ్తా చెప్తారండి. ఈ విషయం గురించి భలే చెప్తారు. రామ్తా బుక్ ఉంటే మీరు చూడండి. జీవ పరిణామ క్రమాలు అనేటువంటి టాపిక్లో, సృష్టి పరిణామ క్రమాలు అనే టాపిక్లో ఆయన చెప్తారు. మానవ దేహం ఇప్పుడు ఇలా 2 కాళ్ళ మీద వెన్నుముక నిటారుగా ఉండి నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఈ మానవ దేహాన్ని సృష్టించడానికి ఆత్మలకి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. కొన్ని వేల ప్రయోగాలు వాళ్ళు చేశారు. కొన్ని వేల ముందు ఒక జంతువులాగా ఉండే శరీరం సృష్టించారు. తర్వాత ఇంకోలాగా, అలా మార్చి దిస్ ఈజ్ ద సాఫ్టెస్ట్ మోడల్, ద న్యూ మోడల్ అనమాట. ఒక వెహికల్ మనం తయారు చేసేటప్పుడు ఎలా దాన్ని మనం ఆపరేట్ చేసుకుంటూ వస్తాం. ఒకప్పుడు మనకి టెలిఫోన్ చాలా పెద్దగా ఉండేది. ఆ తర్వాత చిన్న టెలిఫోన్ వచ్చింది, ఆ కార్డ్లెస్ ఫోన్ వచ్చింది, నెక్స్ట్ పేజర్ వచ్చింది, నెక్స్ట్ మొబైల్ ఫోన్ వచ్చింది, నెక్స్ట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది. చూడండి, ఇవన్నీ ఏంటంటే ఒకటే మొత్తం, వాటి ఉపయోగం ఒక్కటే, కానీ పరిణామ క్రమంలో అది ఆధునీకరణ చెందింది. అలాగే మన శరీరం కూడా పరిణామ క్రమంలో ఒక ఆధునీకరణ, సోఫిస్టికేషన్ అంటాం మనం దాన్ని, ఒక ఆధునీకరణ చెంది ఈ రూపానికి వచ్చింది. ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ శాశ్వతమైనటువంటి నివాసంగా దీన్ని మార్చుకో అని మనకి వల్లలార్ రామలింగ స్వామి గారు 9వ సత్యంలో చెప్తున్నారండి. ఇంకా ఆయన ఆ 10వ సత్యంలో అయితే ఒక తీవ్రమైనటువంటి మాట వాడుతారు. కానీ వారు చెప్పిన జ్ఞానాన్ని వారు చెప్పిన పదాల్లోనే చెప్పాలి కాబట్టి నేను కూడా వాడుతున్నాను. నా సొంత పదజాలం కాదండి, రామలింగ స్వామి గారు వాడింది. మూర్ఖులు మాత్రమే మన భౌతిక శరీరం అబద్ధము అని చెబుతారు, ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. ఆయన చూడండి, మూర్ఖులు అన్న పదం కూడా ఆయన వాడారు కాబట్టి మనం చెప్తున్నాం ఇక్కడ. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అజ్ఞానంలో ఉన్నవారుగా మనం దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకోవాలి. అంటే అజ్ఞానులు మాత్రమే భౌతిక శరీరం అశాశ్వతము, భౌతిక శరీరం ఒక అబద్ధము, భౌతిక శరీరం ఒక మిథ్య అని చెప్పుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు కాబట్టి, వారికి ఏమీ తెలియదు కాబట్టి. కానీ నిజానికి మన భౌతిక శరీరం మిథ్య కాదు, ఒక వాస్తవం కదా. మీ కళ్ళ ముందు కనబడుతుంది మీ భౌతిక శరీరం. ఒక పిన్నీస్ పెట్టి గుచ్చుకుంటే బ్లడ్ బయటకు వస్తుంది, నొప్పి కనబడుతుంది. ఇది మిథ్య ఎలా అవుతుంది? మిథ్య కాదు కదా, ఇది ఒక వాస్తవంగా నీ కళ్ళ ముందు నీతో పాటు ఉంటున్నటువంటి నీ భౌతిక శరీరాన్ని మిథ్య అని చెప్పి శుష్క వేదాంతాలు, శుష్క జ్ఞానాలు అని చెప్పి అంటారండి. మన గురువుగారే అంటారు, స్వామి గారు అంటారు. అలా మనల్ని ఒక అలవాటు ప్రకారంగా ఒక నిష్క్రియాపరులుగా మనల్ని చేస్తూ వచ్చారు. కానీ భారతీయ సాంప్రదాయంలో వివేకానందుల వారు మాత్రం ఎలుగెత్తి చాటారు. నీ దేహం పవిత్రమైనది, నీ దేహం శక్తివంతమైనది, శక్తివంతమైనటువంటి నీ దేహాన్ని నీ దేశం కోసం ఉపయోగించు అని చెప్పి ఎలుగెత్తి చాటారు మన వివేకానందుల వారు. ఆయన దేహాన్ని ఒక మిథ్యగా ఏనాడు ఆయన చెప్పలేదు, దేహాన్ని శక్తివంతంగానే చెప్పుకుంటూ వచ్చారు మన వివేకానంద గారు. అందుకే అంటారు, నీ దేహం ఫిట్గా ఉండాలంటే నువ్వు ఫుట్బాల్ ఆడు అంటారు ఆయన. అంటే ఆ కాలంలో బెంగాల్లో ఫుట్బాల్ ఆట ప్రాముఖ్యత కాబట్టి, అంటే ఆటలు ఆడు. ఎందుకు అంటే నీ శరీరము ప్రాముఖ్యత గలది, నీ శరీరము శక్తివంతం, అది మిథ్య కాదు, అది వాస్తవము. కాబట్టి ఒక అజ్ఞానులు మాత్రమే ఆ మాట అంటారు, ఎందుకంటే వారికి ఏమీ తెలియదు అని చెప్తూ స్వామివారు ఏమంటున్నారంటే, నాకు తెలుసు నేను చెబుతున్నానని చెప్పి ఆయన చూడండి ఎంత గట్టి స్టేట్మెంట్ ఆయన అలా ఇచ్చారు. ఓకే,
తర్వాత మనం 11వ సత్యంలోనికి వెళ్దాము. ఇది మొత్తం కూడా మనకి ఇలాంటి స్టేట్మెంట్సే ఉంటాయండి. శరీరము నిజము, మరణం అశాశ్వతము, మరణం అబద్ధం. శరీరం నిజం, మరణం అబద్ధం, అమరత్వం సత్యం. ఈ మూడే చెప్తారు ఆయన. 22 సత్యాల్లో ఆయన చెప్పింది మొత్తం కూడా ఈ మూడే. ఇంకేమంటారు చూడండి, ఈ మొత్తం విశ్వంలో మన ఆత్మకి ఇంకేమీ అవసరం లేదు నాయన. నీ ఆత్మకు కావాల్సింది ఇంకేమీ అవసరం లేదు. నీ ఆత్మకి జ్ఞానం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆత్మలోనే సకల జ్ఞానం నిండి నిబిడీకృతమై ఉంది. ఆత్మ అంటేనే జ్ఞానం. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. దానికి నువ్వు కొత్తగా ఏ జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఎవరికి ఇవ్వాలి? నువ్వు స్వాధ్యాయం ఎవరికి చెప్పాలి? నువ్వు నీ మనసుకు చెప్పాలి. నీ మనసు అజ్ఞానంలో ఉండిపోయింది, నీ బుద్ధి అజ్ఞానంలో ఉండిపోయింది. నీ మనసు బుద్ధి అజ్ఞానంలో ఉండిపోవడం వల్ల నీ సరి అయినటువంటి ఆత్మని చూడలేకపోతున్నాయి. సో నీ స్వాధ్యాయాలు కానీ, సత్సంగత్యాలు కానీ, నువ్వు చేసే ధ్యానాలు కానీ ఆత్మ కోసం కాదండి. ఆత్మ ఉన్నతికి ధ్యానం చేయడం కాదు. ఆత్మ ఉన్నతి ఏంటి? ఆత్మ ఎప్పుడు ఉన్నతిలోనే ఉంటుంది. నీ మనసు ఉన్నతికి ధ్యానం చేయాలి. నీ మనసు ఉన్నత స్థితికి వెళ్ళి నీ ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించగలగడానికి ధ్యానం చేయాలి. మనస్సు ధ్యానం చేసేది, మనస్సు కోసం ధ్యానం చేసేది. ఆత్మ ఎప్పుడూ సర్వోన్నతమైన జ్ఞానంతో అలరారుతూ ఉంటుంది. నువ్వు ఆత్మకి జ్ఞానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మకి నువ్వు ఇవ్వడం అంటూ ఏదైనా ఉంటే అది నీ భౌతిక శరీరాన్ని సజీవంగా తీసుకెళ్ళి ఇవ్వడమే ఆత్మకి నువ్వు ఇవ్వగలిగేటువంటి అత్యంత గొప్ప బహుమతి. ఈ మొత్తం విశ్వంలో స్వామివారు అంటున్నారు, ఈ మొత్తం విశ్వంలో మన ఆత్మకి ఏమీ అవసరం లేదు. మన శాశ్వత భౌతిక శరీరం మాత్రమే చాలు. శాశ్వతమైనటువంటి మన భౌతిక శరీరాన్ని మన ఆత్మకి మనం బహుమతిగా ఇవ్వగలగడమే మనం చేయాల్సినటువంటి డ్యూటీ, ప్రాథమిక బాధ్యత అని చెబుతున్నారు ఇక్కడ తన సత్యంలో. 12వ సత్యం, భగవంతుణ్ణి చూడాలి అనుకునేవాడు అనేక జన్మల్లో ఆయన చూడొచ్చు, చూడలేకపోవచ్చు. కానీ తన యొక్క భౌతిక శరీరాన్ని, తన యొక్క భౌతిక మరణాన్ని జయించాలని ప్రయత్నించేవాడు మాత్రం ఈ జన్మలోనే భగవంతుణ్ణి తప్పకుండా చూస్తాడు. ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ అండి. ఆయన ఏమంటున్నారంటే, నువ్వు ఎన్నో సాధనలు చేస్తున్నావు, ఎన్నో శోధనలు చేస్తున్నావు, ఎన్నో అభ్యాసాలు చేస్తున్నావు, ఎంతో జ్ఞానం నేర్చుకుంటున్నావు, భగవంతుని చూడాలి, భగవంతుని పొందాలి, భగవంతునిగా మారాలి, భగవంతుని యొక్క లక్షణాలతో అలరారాలి అని చెప్పి నువ్వెన్నో చేస్తున్నావు కదా నాయన. నువ్వు ఆయన్ని చూడాలి అని చెప్పి నువ్వు ఇన్ని చేసినా కూడా, నువ్వు ఎన్ని జన్మలెత్తినా చూడొచ్చు, చూడకపోవచ్చు, చూసే అవకాశం కూడా ఉంది, చూడకపోయే అవకాశం కూడా ఉంది. కానీ నువ్వు ఎప్పుడైతే నీ మరణాన్ని జయించాలని చూస్తావో, నీ భౌతిక శరీరాన్ని నిలబెట్టుకోవాలని ఎప్పుడైతే నువ్వు ప్రయత్నిస్తావో, ఏ జన్మలో అయితే మానవుడు తన భౌతిక మరణాన్ని అధిగమించాలని, తన భౌతిక శరీరాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని చూస్తాడో, ఆ జన్మలోనే ఆ మానవుడు భగవంతుణ్ణి దర్శిస్తాడు. ఖచ్చితంగా దర్శిస్తాడని చెప్తున్నారండి. ఎక్కడ దర్శిస్తాడు? తన అంతరంగంలోనే దర్శిస్తాడు. అది కూడా వేరేగా దర్శిస్తాడా? తనలాగానే దర్శిస్తాడు. తానే భగవంతుణ్ణి అన్నటువంటి భగవద్ దర్శనం తనకి సంభవిస్తుంది. అది జ్ఞానాల వల్ల, యోగాల వల్ల, వీటి వల్ల మాత్రమే కాదు. జరిగితే జరిగి ఉండొచ్చు వాటి వల్ల. కానీ నీ భౌతిక శరీరాన్ని జయించాలని ఎప్పుడైతే నువ్వు పూనుకుంటావో, అలాంటప్పుడు ఈ జన్మలోనే నువ్వు ఖచ్చితంగా దర్శిస్తావు ఆ భగవంతుణ్ణి అని చెప్తున్నారండి. అందుకే చూడండి 13వ సత్యంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన సత్యం చెప్తున్నారు. సర్వశక్తివంతుడైన దేవుడే మనం చనిపోవాలని ఎప్పుడూ కోరుకోడు, శాశ్వతంగా జీవించాలనే కోరుకుంటాడు. ఎందుకంటే అతను మనతో ఎప్పటికీ ఉండడాన్ని ఇష్టపడతాడు. ఈ వాక్యం యొక్క గూఢార్థం ఏంటంటే, ఒకవేళ నాయన నువ్వు భగవంతుడివి కాదు అని నువ్వు నమ్ముతున్నావు. మనం ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా కూడా, ఏమో సార్ మీరు ఎంత చెప్పినా కూడా నేను భగవంతుడిని ఏంటి, భగవంతుడు అంటే వేరు కదా అనుకోవచ్చు. సరే, నువ్వు అలాంటి అభిప్రాయంతో ఉన్నా సరే, ఏ దేవుడైనా, ఏ మానవుడు చనిపోవాలని కోరుకోడండి. సరే, నువ్వు బాహ్యంలో ఒకానొక భగవంతుని నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు భగవంతుడి అని చెప్పి అంగీకరించలేకపోతున్నావు. బాహ్యంలో ఉన్నటువంటి ఒకానొక భగవంతుణ్ణి నీ ధర్మం ప్రకారంగా, నీ మతం ప్రకారంగా నువ్వు ఆరాధిస్తున్నావు. సరే, అయినా సరే ఏ భగవంతుడైనా, ఏ దేవుడైనా మానవుడు చనిపోవాలని కోరుకోడు.
మానవుడు జీవించి ఉండాలనే కోరుకుంటాడు ఏ భగవంతుడైనా. ఎందుకంటే భగవంతుడికి నువ్వు జీవించి ఉండడం ఇష్టం. భగవంతుడికి నువ్వు తనతో పాటు కలిసి ఉండడం ఇష్టం. భగవంతుడు మానవుడు తనతో పాటు కలిసి ఉండడాన్ని ఇష్టపడతాడు. నువ్వు అలా అయినా సరే నువ్వు శాశ్వతంగా ఉండిపోవాల్సిందే. ఒకవేళ నువ్వు భగవంతుడు అని చెప్పి నువ్వు నమ్మకపోయినా సరే, బాహ్యంలో ఉండే ఏ భగవంతుడు అయినా సరే, బాహ్యంలో ఉండే భగవంతుడు అంటే మనకంటే ముందు నీలాంటి వాడే నేను భగవంతుణ్ణి అని అర్థం చేసుకొని మరణాన్ని జయించిన వ్యక్తి నీలాంటి వ్యక్తే. నీలాంటి వ్యక్తి నువ్వు ఉండాలని కోరుకుంటాడు. నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి ఎవరు కోరుకోరు. దే ఆర్ బిగ్ బ్రదర్స్. వారు బాహ్యంలో ఉండొచ్చు వేరే వాళ్ళు, హాస్టల్ మాస్టర్స్ కానీ ఇమ్మోర్టల్ మాస్టర్స్, వాట్ ఎవర్ దే మే బీ, బట్ దే డిజైర్ ఈజ్ యూ విల్ బి పర్మనెంట్. నువ్వు శాశ్వతంగా ఉండాలి, నువ్వు ఖచ్చితంగా ఉండాలి, నువ్వు ఎప్పటికీ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎప్పటికీ కోరుకుంటూ ఉంటారు, నువ్వు బాహ్యంలో చూసే భగవంతులైనా సరే. కాబట్టి నీ ప్రాథమిక బాధ్యత ఏంటంటే నువ్వు ఎప్పటికీ కొనసాగుతూ ఉండాలి అనేటువంటి ఆలోచననన్నా మీరు చేయండి. ఆ ఆలోచన గనక మీరు చేయగలిగితే మీరు దాదాపుగా ఉంటున్నట్లే ఉంటూ ఉంటారు మీరు అని చెప్తున్నారండి. తదుపరి సెకను అనిశ్చితం. అందువల్ల మీ ప్యూర్ బాడీని, మీ గ్రేస్ లైట్ బాడీని, మీ అన్లిమిటెడ్ ఇంటెలిజెంట్ బాడీని పొందడానికి ఇప్పుడే ప్రారంభించండి. మరి సాధన ఎప్పుడు చేయాలి? ఒక మంచి ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టుకుని ప్రారంభించుకోనా? అవసరం లేదు నాయన. ఇప్పుడే, ఈ క్షణమే నీ మనసులో నీ 3 శరీరాలని నువ్వు పొందాలి అని చెప్పి ఏ క్షణమైతే నీ మనసులో నువ్వు విన్నావో, నువ్వు విన్నది నువ్వు అంగీకరించి, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేనంటే నా ద్వారా చెప్పబడుతుంది. వల్లలార్ స్వామి గారు నా ద్వారా మీ జ్ఞానం అందిస్తున్నారు. ఓకే, మీకు ఎస్ దిస్ ఈజ్ రైట్, దీంట్లో అంతా కరెక్ట్గా ఉంది అని చెప్పి మీ బుద్ధి మీకు చెప్పగానే వెంటనే ఈ క్షణమే ప్రారంభించండి సాధన, ధ్యాన సాధన, జ్ఞాన శోధన ఈ క్షణమే ప్రారంభించండి. ఎక్కడో ఎప్పుడు ఒక మంచి ముహూర్తం పెట్టుకుని అప్పటి నుంచి మొదలు పెడదాం అనడానికి ఇది ఒక కార్యక్రమం కాదండి, ఇది ఒక సహజత్వం. అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. ఒక సహజమైనటువంటి కార్యక్రమం. దీనికి ఒక ప్రారంభం, ఒక ముగింపు కాదు, అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో మీ 3 శరీరాలని, ప్యూర్ బాడీని, గ్రేస్ లైట్ బాడీని, అన్లిమిటెడ్ ఇంటెలిజెంట్ బాడీని పొందడానికి ఈ క్షణమే మీ సాధనను కొనసాగించండి. వేరే సమయం మీరు వృధా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ తరువాతి సెకను మళ్ళీ మీ చెవులలో ఏ జ్ఞానం పడుతుందో, దాని ఎఫెక్ట్ మీ మనసు మీద ఏం పడుతుందో, సరి అయిన జ్ఞానం సరి అయిన సమయంలో మీకు అందించబడుతుంది, సరి అయిన వ్యక్తుల ద్వారా. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆ జ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకోండి. అనుష్ఠానం చెందినటువంటి జ్ఞానాన్ని మీ ప్రజ్ఞగా మార్చుకోవడానికి సాధనని ఈ క్షణమే మొదలుపెట్టండి అని చెప్తూ ఆయన ఆ 15వ సత్యంలో చెప్తారు, నువ్వు నిజంగా చనిపోవాలి అనుకుంటే ఇక్కడ పుట్టి ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తారండి ఆయన. ఎందుకు నాయన ఇక్కడ పుట్టి నువ్వు నేర్చుకున్నావు, కొన్ని విషయాలు జరిగిపోయింది, ఇంకో జన్మలో వచ్చావు, ఇంకొన్ని విషయాలు నేర్చుకుంటావు, ఇంకో జన్మలో పుట్టావు, ఇంకొన్ని విషయాలు నేర్చుకుంటావు, ఇలా ఎన్ని విషయాలు నేర్చుకుంటావు నువ్వు? ఎన్ని జన్మలు పుడితే ఎన్ని విషయాలు? మహా అయితే 10 జన్మల్లో నువ్వు మొత్తం నేర్చేసుకోవచ్చు. కానీ మళ్ళీ 11వ జన్మలోకి ఎందుకు వస్తున్నావు? ఒక నిజంగా 10 జన్మలు జన్మిస్తే మొత్తం నేర్చుకోవాల్సినటువంటి జీవిత విషయాలు, జీవిత పాఠాలు అన్నీ నేర్చేసుకోవచ్చు. మళ్ళీ 11వ జన్మకు నువ్వు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. నువ్వు చనిపోవడం కోసం జన్మ తీసుకుంటున్నావా? నువ్వు చనిపోతున్నంత వరకు నీకు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటూనే ఉంటుంది. నువ్వు చనిపోతున్నంత వరకు నువ్వు జన్మ తీసుకోవాల్సిన అవసరం నీకు ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే నేను చనిపోను అని చెప్పి సంకల్పించుకున్నావో నెక్స్ట్ బర్త్కు నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ తీసుకుంటే ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని సాధనా క్రమంలో నువ్వు అవలంబించడానికి ఆ జన్మ రెడీగా ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి శారీరక శరీరం, అత్యంత తెలివైన మనస్సు, కారుణ్య భావాలు మరియు ప్రేమ, దయ లాంటి అన్ని గొప్ప దైవీక బహుమతులతో మీరు నిజంగా చనిపోవాలనుకుంటున్నారా? మీ దైవీక బహుమతుల ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి మాస్టర్స్, దీని గురించి మనం చాలా లోతుగా ఆలోచించాలి. ఆయన మనల్ని సూటిగా ప్రశ్నించడం కాదండి, ఆ ప్రశ్నని మనకు అలా వదిలిపెడుతున్నారు.
ఇప్పుడు ఇది వింటున్నారంటే, ఇప్పుడు నా ముందు వింటున్న వాళ్ళైనా సరే, నా ద్వారా చెప్పబడుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పిఎంసి ద్వారా ఇది వింటున్న వాళ్ళైనా సరే, తర్వాత యూట్యూబ్లో మీరు చూస్తున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, మనందరం ధ్యానులం కాబట్టి ఇది మనం చూస్తాం. అందరం ధ్యానం చేస్తున్న వాళ్ళం కాబట్టి పిఎంసి ద్వారా ఇది చూస్తుంటాం మనం. లేదా ధ్యానం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళం కాబట్టి మనం చూస్తుంటాము. లేదా కనీసం యోగా పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళమైనా మనం చూస్తుంటాము. అంటే ఖచ్చితంగా మనకి ఆరోగ్యకరమైన ఒక దైవిక శరీరం అయితే మనకి ఉండే ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము అంటేనే మనం ధ్యానం చేస్తున్న వాళ్ళం. ధ్యానం అనేటువంటి బహుమతితో మనం పుట్టిన వాళ్ళం. ధ్యానం చేస్తున్న వాళ్ళం అంటే మనకి సహజంగానే ఒక ఆరోగ్యకరమైన శరీరం ఉంటుంది. అలాగే మన పిఎంసి ద్వారా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా. మన పిఎంసి ద్వారా మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు జీవకారుణ్యం కలిగిన వారు, మీరు ప్రేమ కలిగిన వారు, జీవకారుణ్యం కలిగిన వారు. ఒక పిరమిడ్ మాస్టర్ కదా మీరు. ఒక పిరమిడ్ మాస్టర్ అన్నటువంటి బహుమతితో మీరు జన్మ తీసుకున్నారు. మరి అలాంటి బహుమతిని ఇక్కడే వదిలిపెట్టి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఆ బహుమతి మీకు ఎందుకు వచ్చింది? ఆ బహుమతి యొక్క విలువ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా? ఈ సెషన్ మీరు చూస్తున్నారు అంటేనే మీలో 99.99% మీరు జీవకారుణ్యం గలవారు, మీరు శాకాహారులు. జీవకారుణ్యము శాకాహారం ఎవరికైతే ఉంటుందో, జీవకారుణ్యము ఉన్నవారికి ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. రెండు విడదీయలేని అంశాలు కదా. ప్రేమ ఉన్నవాళ్ళు ఆ కరుణతో ఉంటారు, ఆ దయతో ఉంటారు. అలాగే మీకు ఇంకా ఒక తెలివైన మనస్సు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పిరమిడ్ మాస్టర్ అనే వ్యక్తి ఎన్నెన్నో జ్ఞాన సంబంధమైనటువంటి పుస్తకాలు చదివి ఒక తెలివైన మనస్సుని కూడా ఏర్పాటు చేసుకొని ఉంటాడు. ఎన్నో ట్రెక్కింగ్స్ మొత్తం చేసి ఉంటాం కాబట్టి శారీరకంగా దృఢమైన శరీరంతో ఉంటాము. దృఢమైన శరీరం ఉంది, తెలివైన మనస్సు ఉంది, జీవకారుణ్యం ఉంది, అంతులేని ప్రేమ ఉంది, కరుణ ఉంది, జాలి ఉంది, దయ ఉంది. ఇన్ని బహుమతులని ఈ జన్మలో మనం సంపాదించుకున్నప్పుడు వీటన్నింటినీ ఇక్కడే వదిలిపెట్టి మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ప్రశ్నిస్తున్నారండి. వల్లల్లార్ జ్యోతి రామలింగ స్వామి గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆయన అంటున్నారు, ఒక సెన్సిటివ్గా కూడా ప్రశ్నిస్తున్నారండి. మీ దైవీక బహుమతుల యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ జన్మలో మీకు జీవకారుణ్యం ఇవ్వబడింది? ఒక తెలివైన మనస్సు మీకు ఇవ్వబడింది, ఒక తెలివైన బుద్ధి మీకు ఇవ్వబడింది అంటే మీరు శాశ్వతంగా కొనసాగడానికి. ఒక పిరమిడ్ మాస్టర్గా మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఒక శాశ్వతంగా కొనసాగడానికే పిరమిడ్ మాస్టర్ అన్నటువంటి బిరుదు మీకు ఇవ్వబడింది. కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా శరీరాన్ని త్యజించి మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఒక్కసారి మీ లోపలికి మీరు వెళ్ళి ఆలోచించండి. మీరిక్కడ జన్మ తీసుకున్నటువంటి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ అమరత్వం కంటే ఎక్కువ ఏది? మీ అమరత్వం కంటే ఎక్కువ ఏది? కాబట్టి మీ జీవితంలో మీ మొదటి ప్రాధాన్యతగా దీన్ని చేయండి. ఆయన ఏం చెప్తున్నారు అంటే, సృష్టిలో ఏదైనా ఉంది అంటే, సృష్టిలో ఏదైనా అద్భుతమైంది కానీ, సృష్టిలో ఏదైనా దివ్యమైంది కానీ ఏదైనా ఉంది అంటే అది అమరత్వం. భౌతిక అమరత్వం, జీవ సంబంధ అమరత్వం. అది టాపెస్ట్ అయినప్పుడు, మోక్షం కంటే టాపెస్ట్ అని మనం తెలుసుకున్నాం కదా ఇందాక. అది అంత టాపెస్ట్ అయినప్పుడు దాన్ని మీరెందుకు మీ మొదటి ప్రాధాన్యతగా స్వీకరించడం లేదు? ఓకే, కొన్ని లక్షల జన్మలు ఎత్తి మన డిఎన్ఏలో మరణం అనేది ఫిక్స్ అయిపోయి ఉంది. పోవడం కొంచెం కష్టం కావచ్చేమో, కానీ కనీసం మీ మొదటి ప్రాధాన్యతగా ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నదా ఒక లిస్ట్ మీరు రాసుకున్నప్పుడు ఫస్ట్గా అమరత్వాన్ని పెట్టుకోండి. కనీసం రాసుకోండి మీ డైరీలో, నా మొదటి ప్రాధాన్యత అమరత్వం. ఆ తర్వాత మీ జీవకారుణ్యం రాసుకోండి, ఇంటెలిజెంట్ మైండ్ రాసుకోండి, మీ సమృద్ధి రాసుకోండి, మీ సంబంధాలు రాసుకోండి, ఏవైనా మీరు రాసుకోండి, మీ కుటుంబ విలువలు రాసుకోండి, చాలా రాసుకోండి. కానీ మొదటి ప్రాధాన్యత క్రమం మాత్రం అమరత్వానికే ఇవ్వండి అని చెప్తున్నారు. ఇంకా మనకి అమరత్వం గురించినటువంటి ఇంకొక 2-3 స్టేట్మెంట్స్, మనకి 2-3 సత్యాలు. స్టేట్మెంట్స్ అన్నమాట కరెక్ట్ కాదండి, సత్యాలు అన్నమాట, ట్రూత్స్. ఇంకో ట్రూత్స్ ఉంటాయి. ఆ 5 ట్రూత్స్ కొంచెం లోతుగా డీపర్గా ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో వాటిని మనం సవివరంగా మళ్ళీ మనం తెలుసుకుందాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి వీడియో అనేది. ఇంకొకసారి మీకు గుర్తు చేయదలుచుకున్నాను, ఇవి నా మాటలు కావు. కావాలంటే మీరు నా అమరత్వం అనే పుస్తకం చూడండి. అమరత్వం అనే పుస్తకంలో ఉన్న మాటలు కూడా అమరత్వ గురువుల యొక్క మాటలే. ఇప్పుడు ఆ పుస్తకంలో ఈ అమరత్వానికి సంబంధించిన ఈ జ్ఞానంతో మళ్ళీ భౌతిక అమరత్వంగా రీప్రింట్ చేస్తున్నాం మనం.
కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది వల్లల్లార్ రామలింగ స్వామి గారు తాను చెప్పింది చేసి చూపించిన వ్యక్తి. ఏదో చెప్పాడు, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది నా జ్ఞానం అవ్వదు ఎప్పటికి కూడా, ఇది వల్లలార్ గారి జ్ఞానం అవుతుంది. నేను ఎప్పుడైతే నా శరీరాన్ని సౌండ్ బాడీగా చేసుకుంటానో, లేదా నా శరీరాన్ని ప్యూర్ బాడీగా, లైట్ గ్రేస్ బాడీగా, అన్లిమిటెడ్ ఇంటెలిజెంట్ బాడీగా చేసుకుంటానో అప్పుడు అది నా జ్ఞానం అవుతుంది. ఇది ఇప్పటికీ సార్వారి జ్ఞానమే, నా జ్ఞానంగా మారలేదు. ఆ తర్వాత మీరు వింటున్నంత వరకు నా జ్ఞానం మీ జ్ఞానం కాదు, మీరు సాధన చేస్తే మీ జ్ఞానంగా మారుతుంది. సో అమరత్వాన్ని మొదటి ప్రాధాన్యత క్రమంగా ఎంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వల్లల్లార్ విజ్ఞానాన్ని ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా మళ్ళీ చూస్తూ ఉండండి మాస్టర్స్. యూట్యూబ్లో వస్తూ ఉన్న ఎపిసోడ్స్ మళ్ళీ చూస్తూ ఉండండి, ఒక నోట్స్ రాసుకుంటూ ఉండండి. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం మాస్టర్స్.